ఇంటికి వెళ్ళగానే అవర్ ఫ్యాక్టరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పిలవగానే ఇక్కడ వచ్చినటువంటి చిన్ని కృష్ణ అన్నయ్య గారికి, అలాగే ప్రసన్న అన్నయ్య గారికి, స్వామినాయుడు గారికి, అలాగే డైరెక్టర్ సత్య గారికి, రవిచంద్ర అన్న గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే నా మిత్రులు చాలామంది ఉన్నారు. భాషాభాయ్, ఒలిభాయ్, వెంకటేష్, అందరూ చాలామంది, అనుపమారెడ్డి గారు, ఎన్ఆర్ఐ మేడం గారు, అలాగే అమృత కళ గారు, చాలామంది ఉన్నారు. చందు అందరూ ఫ్రెండ్స్ చెప్పలేండి. ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ, పాత్రికేయులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ యొక్క అవర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టామంటే, నేను ఒక 5 years బిఫోర్ నేను చిన్ని కృష్ణ అన్నయ్యకి చెప్పాను నా థాట్. అలాగే నా ఫ్రెండ్స్తో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి పబ్లిక్లో ఒక షర్టు ప్యాంట్ కొనుక్కోవాలంటే మినిమం బ్రాండెడ్ బట్టలు అయితే ఒక 5,000 అవుతుంది. మామూలుగా చిన్న చిన్న షాపులు అయితే ఒక 2,000 రూపాయలు అవుతుంది. రిలయన్స్ అలాంటి వాటిల్లో సేమ్ రిలయన్స్లో ఉండే 2,000 రూపాయల క్వాలిటీ బట్టలు, షర్టు ప్యాంటు మన అవర్ ఫ్యాక్టరీలో 1,000 రూపాయలకి దొరుకుతాయి అనమాట. అంటే హోల్సేల్ ప్రైస్కి. అంటే ఎక్కడైనా సరే బట్టల షాపులు వేరేగా ఉంటాయి, షూ షాపులు వేరేగా ఉంటాయి, మొబైల్ షాపులు వేరేగా ఉంటాయి, అన్ని వేరేగా ఉంటాయి. కానీ మా షాపులు ఏంటంటే అన్ని మల్టిపుల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అనమాట. షర్టు, ప్యాంటు, షూ, బెల్ట్ టోటల్ వచ్చి 1,500 రూపాయలు, 1,600 రూపాయలకి ఇచ్చే ఏకైక సంస్థ మా అవర్ ఫ్యాక్టరీ ఒకటే. అది మేము జస్ట్ ఒక 1 year బిఫోర్ వినుకొండ లాంచ్ చేసాము, సక్సెస్ఫుల్గా ఉంది. తర్వాత పార్వతీపురం లాంచ్ చేసాము, సక్సెస్ఫుల్గా ఉంది. యూసఫ్ కూడా లాంచ్ చేసాము, సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా చేసాము. ఈరోజు యాప్ లాంచ్ చేస్తున్నాము. ఇక్కడ పిలవగానే ఇచ్చేసినటువంటి మా అన్నయ్య గారికి కానీ, నా మిత్రులకు కానీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ వెరీ మచ్. థ్యాంక్ యూ. Namaste, one and everyone. So it's really happy to see this moment. I would like to tell you a few things about Mr. Koti. So he came from just a normal background and without anyone's support and without background. So he done many things. Who are here all know about him. But it's whatever he is doing now about this business, it is purely not a commercial thing. So he likes to do to society something. That's the reason. So he chosen this business, and purely this business is for middle class and lower middle class and even poor people. So whatever in Reliance they'll give one shirt. So here we will give, that is 1,000 rupees there, and here we are giving 400 and 450 rupees. That's what, and I'm really happy to see this event, and we are going to launch the app now. Thank you for all guests who are here. I'm happy to see you all. Thank you. Our factory logo launch ఈరోజు జరుగుతుంది. ఇక్కడ నుంచి అంత సూపర్ సక్సెస్గా ఉండాలని మా కోటి అన్నకి అంటే కోటి కాబట్టి కోట్లాది రూపాయలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ రీచ్ అండి, పబ్లిక్లో బాగా రీచ్ అయింది. ఇంకోటి ఏంటంటే అక్కడ కే అవర్ ఫ్యాక్టరీ, యాక్చువల్లీ కే మీన్స్ కోటీస్ అవర్ ఫ్యాక్టరీ. అంటే నేను ట్రేడ్ మార్క్ చేసేటప్పుడు అవర్ ఫ్యాక్టరీ అని పెడితే ఇట్స్ కామన్ వర్డ్ మేబీ, బట్ మై ఇంటెన్షన్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ఈజ్ కే మీన్స్ కోటి. కోటీస్ అవర్ ఫ్యాక్టరీ. అవర్ ఫ్యాక్టరీ అనేది జెనరిక్ వర్డ్స్ అంటారు. జెనరిక్ వర్డ్స్ జెరాక్స్ అనేది బ్రాండ్. సో ఈ జెనరిక్ వర్డ్స్లో కామన్ వర్డ్ అవర్ ఫ్యాక్టరీ అనేది కామన్ వర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ బై ఎనీబడి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ట్రిప్స్. ఓల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కెన్ ఆల్సో యూటిలైజ్. సో నేనేం చేశానంటే కే అనే దాన్ని ఫ్రంట్ పెట్టి దాని లోగో వచ్చేసి దెన్ ఐ టైటిల్డ్ యాజ్ అవర్ కే ఫ్యాక్టరీ. Actually, K will be in the mid of the hour and factory will be the last point. So he used the front point and entire the letter is used in letter codes. Anyhow, it's astrology also, it's good point. So he will reach the entire India in the same way, I think so. And congratulations for him for the launching of this app. And maybe it is a common man's utilization also, it is very useful for them. Thank you very much. Logo launch. అవర్ ఫ్యాక్టరీ
ఈ యాప్ లాంచ్కి ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రుడు కోటి యాదవ్ గారు మంచి వ్యక్తి, ఆయన మంచి సంఘ సేవకులు, చాలా తెలివైన వ్యక్తి, ఎటువంటి సమస్య అయినా సరే అవలేలాగా పరిష్కరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ బిజినెస్లోకి రావటం చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా ఇందాక మేడం చెప్పినట్టుగా మిడిల్ పీపుల్కి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఈ అవర్ ఫ్యాక్టరీ తరపు నుంచి ఈ డ్రెస్సెస్ కానీ ఇంకా అదర్ ఆన్సర్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం మాత్రం మంచి ఉద్దేశం. ఇది అందరికీ ఉపయోగపడే యాప్ ఇది. ఈ యాప్ ద్వారాగా చాలా సులువుగా చాలా తక్కువ ధరకి అన్ని రకాల వస్తువుల్ని పొందవచ్చు. తప్పనిసరిగా ఈ యాప్ని యూజ్ చేసి అందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కంగ్రాట్స్ టు కోటి యాదవ్ గారు, మీరు ఇంకా అభివృద్ధి అయ్యి ఎంతో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అవర్ ఫ్యాక్టరీ పెద్ద సక్సెస్ అయ్యి కోటి నీకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కోటి ఉన్న దాంట్లోనే ఎన్నో సేవా కార్యక్రమాలు షార్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి పెద్ద సక్సెస్ అయ్యి గొప్ప స్థాయికి వస్తే ఎంతోమందికి మంచి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ కోటి. కే అవర్ ఫ్యాక్టరీ యాప్ లాంచింగ్కి వచ్చినటువంటి పెద్దలకి, మిత్రులకి, సినిమా దర్శకులకి, జర్నలిస్టులకి, ఇంకా మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఫస్ట్ మా తమ్ముడు కోటి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, భరించాల్సిందే. మనం ఎక్కడో పుడతాం, ఎక్కడో పెళ్లి చేసుకుంటాం, బిడ్డలను కంటాం, తాతలు అవుతాం, తర్వాత మళ్ళీ ఇదవుతూ పోతూ ఉంటాం. కానీ ఇదంతా కూడా యూనివర్స్లో ఉన్నటువంటి ఒక సోల్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకెవరికి తెలియదు అనమాట, అది మనం కనిపెట్టలేం కదా. సో నా మొట్టమొదటి సినిమా నరసింహ రజనీకాంత్ గారితో రాసిన నరసింహ నాయుడు బాలకృష్ణ గారికి పేపర్ మీద పెన్ను పెట్టిన, ఆయన అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అనుకోండి. ఆ తర్వాత చిరంజీవి గారితో ఇంద్ర రాసిన, అల్లు అర్జున్ని హీరోగా పరిచయం చేయటం కోసం గంగోత్రి ఒక యుద్ధమే చేసి రాసిన, బద్రీనాథ్ రాసిన ప్రతి కథ మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని నేనైతే కోరుకుంటాను. అట్లాంటి ప్రాసెస్లో నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు. సో భగవంతుడిచ్చిన తమ్ముడుగా ఒక సెకండ్న ఒక రోజున నాకు పరిచయం అయ్యాడు మా కోటి యాదవ్ తమ్ముడు. ఇదే హైదరాబాద్లో. అప్పుడంతా పిల్లలు మణి, ఈ పవన్ చిన్న చిన్న పిల్లలు అనమాట. నా పిల్లలు కూడా చిన్న పిల్లలే, కలిసి పెరిగారు. ఈ 12 సంవత్సరాలుగా ప్రతిరోజు మాట్లాడుకుని రోజు ఉండదు, ప్రతి పండక్కి కలవని రోజు ఉండదు, తిరగని దేశం ఉండదు, మాట్లాడుకునే సబ్జెక్టులు ఉండవు. అంత క్లోజ్ అనమాట. అందుకే నేను చెప్పడానికి, అసలు యాక్చువల్గా నాకు కాలు బాగలేదు, చిన్న ఫ్రాక్చర్ అయింది దుబాయ్లో. సో నేను ఈ ఫంక్షన్ కోసమనే ఇక్కడికి వచ్చున్నాను. సో మా తమ్ముడు కోటి ఎంత కష్టపడతాడంటే రోజుకి 18 గంటల పైన కష్టపడతాడు. ప్రతి మనిషిలోనూ మంచి చెడులు ఉంటాయి కదా, ప్రతి మనిషిలోనూ ఉంటాయి, ప్రతి హ్యూమన్ బీయింగ్లోనూ ఉంటాయి, నాలో కూడా ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. అట్లా తన్ను తానుగా రూపాంతరం చెంది, తన్ను తానుగా మార్చుకొని, తను తానుగా ఇండివిజువల్గా ఎదగాలి, కష్టపడాలి. అసలు పాజిటివ్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం, పాజిటివ్లో ఉన్నటువంటి మైలేజీ ప్రతి క్షణం నేను చెప్తా వచ్చాను ఈ 10 సంవత్సరాల్లో. నాకంటూ ఎవరైనా శిష్యులు ఉన్నారంటే నా మొట్టమొదటి శిష్యుడిగా కూడా నేను కోటి గారిని, మా తమ్ముడిని చెప్తాను. సో అట్లా తనుగా మలుచుకొని ఇవాళ అనేకమైనటువంటి వినుకొండలో పెట్టాడు, పార్వతీపురంలో పెట్టాడు, ఇక్కడ కూడా ఓపెన్ చేశాడు, నేనే వెళ్ళాను. సో ప్రతిదీ కూడా సూపర్ డూపర్ సక్సెస్. అట్లాగే ఈ యాప్ కూడా తను మధ్యతరగతి వాళ్ళ గురించి, ఒక చిన్నవాళ్ళ గురించి ఆర్థికంగా ఈ యొక్క ఆలోచన చాలా గొప్పది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందనేది మన అడ్వకేట్ అన్న పేరు పెట్టి రవిచంద్రన్ గారు మాకు
వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో ఆయన చెయ్యి కూడా అడ్వకేట్గా చాలా గొప్పది అన్న. మీరు పెట్టిన పేరు, మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, మాకు ఎన్నో బెయిల్స్ అన్ని తెచ్చిపెట్టారు చాలామందికి. సో మీరు టాప్ నెంబర్ 1 అడ్వకేటు. సో మీ అందరి ఆశీస్సులు, మీ అందరి కృషి. ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు రావాల్సింది, చాలా పెద్ద వాళ్ళు అనమాట స్టేట్లో. కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ వేరుగా ఉన్నాయి. కొంచెం టెన్షన్, అందరు టీవీల మీద ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళు ఎక్కువ మంది ఉన్నాయి, కొంచెం లేట్గా కూడా వస్తారు సినిమా ప్రముఖులు అంతా కూడా. అందరి తరఫున ఆ భగవంతుడు ముఖ్యేటి దేవతలు ఆశీర్వచనం మా తమ్ముడికి ఉండాలని మీ అందరి మీడియా మిత్రులు ఎస్పెషల్లీ అనమాట. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ యాప్ అన్ని యాప్ల కంటే నెంబర్ 1 అవ్వాలని, అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక 100 కోట్ల రూపాయలకి, 1000 కోట్ల రూపాయలకి కూడా తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ సంస్థగా భారతదేశం మొత్తం బ్రాంచీలు పెడతాడు అని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ, నిష్కల్మషంగా ఆశీర్వదిస్తూ మా తమ్ముడిని. ఇంకా వాట్ ఐ వాంట్ టు సే, ఏం చెప్పాలి? ఓకే, నాకు కళ్ళు చెమరుస్తాయి అనమాట కోటి అంటే. అది నా తమ్ముడు, నా పార్ట్ ఆఫ్ ది మెయిన్గా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్. కమింగ్ డేస్లో ఏమేమి సినిమా ఫీల్డ్లో కూడా యాక్టర్ కూడా, అది మీ అందరికీ తెలుసు, యాక్టర్ కూడా హాబీగా చేస్తుంటాడు. యాక్టరు మన సోషల్ సర్వీస్ లైఫ్ చేస్తుంటాడు. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా సరే, నాకు తెలిసిన నాలెడ్జ్లో మనకి సినిమా ఫీల్డ్లో కానీ బయట కానీ ఎంతమందికి కష్టం వస్తే ఆదుకున్నాడో మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటారు, తను చెప్పుకోడు. ఇంతవరకు ఎంతమందికి దాన ధర్మాలు చేస్తాడో, ఎంతమందిని చదివిస్తున్నాడో, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడో నాకు తెలుసు ఆ లిస్టు. నెలకి దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు అసలు ఓన్లీ కష్టం ఉన్నోళ్ళకి సహాయం చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి గుణగణాలతో ఉన్నటువంటి మా కోటి తమ్ముడు నెంబర్ 1 అవ్వాలని, అవుతాడని, సినిమా ఫీల్డ్లో కూడా అతి తొందరలో నిర్మాతగా ఎంటర్ అవుతాడు. మీరు చూస్తారు, ఓకే, చూస్తారు కంటే చూపిస్తానని కూడా చెప్తున్నా. ఓకే, అందరికీ, ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ, యాంకర్స్కి, ఇంతకుముందు డ్యాన్స్ చేసిన వాళ్ళకి అందరిని ఆశీర్వదిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా నేను పిలవగానే వచ్చినటువంటి మణిబాబు గారికి, శ్రీకాంత్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కోటి అంటే అదొక పేరు కాదు, ఒక గట్స్. ప్రపంచంలో ఎవ్వరికే లేని గట్స్. కోటిలాగా అంత రేంజ్లో గట్స్ ఉన్న వ్యక్తిని నేను ఇంత మటుకు ఎవరిని చూడలేదు. ఆ గట్స్ పేరే కోటి. ప్లస్ ఆ గట్స్తో పాటు ఇందాక చిన్ని కృష్ణ గారు చెప్పారు సోషల్ సర్వీస్ చేస్తారని. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ప్రీ క్రిస్మస్ ఈవెంట్ ఉన్నప్పుడు అందరికీ బట్టలు ఇచ్చేసి అవన్నీ ఎంత దానం చేశాడో నేను ప్రత్యక్షంగా చూశాను. అది కోటి అంటే. ప్లస్ ఇవాళ ఒక యాప్ పెట్టారు. ఆ యాప్ పేరులో ఐ, మీ, అహానికి గుర్తు, ఉయ్, అవర్ అనేది సింప్లిసిటీకి గుర్తు. సో అవర్ ఫ్యాక్టరీ అంటే ఇది మనది, నాది కాదు, మనది. అంటే మనది అంటే ప్రపంచం మొత్తం కోట్లాది మంది కామన్ మ్యాన్లకి ఒక కళ, ఒక బ్రాండ్ బట్టలు వేసుకోవాలి, బ్రాండ్ షూస్ వేసుకోవాలి, ఇవన్నీ ఒక కళ. ఆ కళని సాకారం చేయటానికి వాళ్ళ మనలోంచి మనవాడు, మన కోటి, మన కోట్లాది మందికి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని తీర్చడానికి వచ్చిన వాడు మన కోటి అని ఫీల్ అవుతూ వాళ్ళ ఆశీర్వచనాలే కోటికి సక్సెస్. సో అలాంటి కోటి వాళ్ళ చేయటం డెఫినెట్గా. ఇదే కాకుండా చిన్ని కృష్ణ గారు అక్షరాభ్యాసం చేశాడంటే అది మామూలు విషయం కాదు. ఆ గంగోత్రి రోజున అల్లు అర్జున్కి ఏం అక్షరాభ్యాసం చేశాడో కానీ 69 సంవత్సరాల హిస్టరీలో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. అది ఆయన అక్షరాభ్యాసం పవర్. అలాగే నరసింహ నాయుడు, అటు స్టార్ రజనీకాంత్ గారు, ఇక్కడ ఇద్దరు స్టార్లు. ఒకప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు 2 కళ్ళు ఇండస్ట్రీ అనుకుంటే ఇవాళ ఉన్న 2 కళ్ళు ఏంటంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఇటు చిరంజీవి గారికి ఇంద్ర అయితే అటు బాలకృష్ణ గారికి నరసింహనాయుడు. అలాంటి ఇచ్చిన చిన్ని కృష్ణ గారు ఆయన నా పక్కన కూర్చుంటే ఎంతసేపు కోటి, కోటి నా బిడ్డ, కోటి నా సొంతం, కోటి అంటే
ఇంతలా చెప్పటం నేను ఎప్పుడు చిన్నకృష్ణ గారిని చాలాసార్లు కలిసాం. యాజ్ ఇట్ ఈజ్ మెడ్రాస్లో ఒక స్కూటర్ ప్రస్థానం నుంచి అయ్యి తర్వాత దుబాయ్ ఇవాళ అది లిథియం మైన్స్ ఇంత రేంజ్కి వెళ్ళి కూడా ఆయన ఇంత ఫీల్ అయి చెప్పిన ఫస్ట్ పేరు అది ఓన్లీ కోటి. సో ఇదంతా ఆ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ కోటిది. సో డెఫినెట్గా తను చేస్తున్న ఇది కోటి సక్సెస్ కంటే కోట్లాది మంది సామాన్యులకి, కోట్లాది మంది కామన్ మ్యాన్స్కి ఒక సక్సెస్ఫుల్గా ఉండటం కోసం అతి తక్కువ ఖర్చులలో ఒక డ్యూరబిలిటీ కానీ ఒక ఇది కానీ అంటే నిక్కచ్చిగా డైరెక్ట్గా మాట్లాడగలిగేవాడు ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు. అలాంటి నిజాయితీ ఉన్న కోటి చేస్తున్న దాన్ని డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఇది కోట్లాది మంది సామాన్యులకు ఒక అదృష్టంగా వరించి ఇది చిన్నకృష్ణ గారు చెప్పాను కదా, అక్షరాభ్యాసం మొదటి ఎక్కడికి వెళ్తారని ఇది ఆయన ఇండియా అన్నారు. ప్రపంచానికి బాకాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఓ సాయంత్రం పూట ఓ కుర్రాడు, అంగవైకల్యం ఉన్నటువంటి కుర్రాడు గాలిపటం ఎగరేద్దామని గ్రౌండ్లోకి వెళితే అతని చేతిలో గాలిపటం ఉంది. కుంటుకుంటూ ఆ గ్రౌండ్లోకి వెళ్ళాడు. అక్కడ అప్పటికే బాగా ధనవంతుల కుర్రాడు. వాడు వీడిని చూసి ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ, చూసావా నా దగ్గర ఎన్ని రంగురంగుల గాలిపటాలు ఉన్నాయో అని హేళన చేశాడంట. ఆ అంగవికులుడైన ఆ కుర్రోడు మాట అన్నాడంట, నా చేతిలో ఉన్నది ఒకటే గాలిపటం, కానీ ఎగరేయడానికి మాత్రం విశాలమైన ఆకాశం ఉంది అన్నాడంట. ఆ కుర్రాడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఆ తర్వాత అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి జీవితంలోనూ, ప్రతి మనిషి నడకలోనూ, ప్రతి మనిషి నడతలోనూ లోపం ఉంటుంది. ఆ మానసిక, శారీరక, సాంస్కృతిక, సామాజిక లోపాలన్నింటినీ, ఆ వైకల్యాలన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళడమే జీవితం. అలా నాకు చిరంజీవి గారి అభిమానిగా పరిచయమైనటువంటి సోదరుడు కోటి ఈరోజు కోటీస్ అవర్ ఫ్యాక్టరీ ద్వారా విశ్వవ్యాప్తం కానున్నాడంటే మనసా వాచా కర్మణ నేను చాలా ఆనందిస్తున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియై ఆయుష్యవేంద్రియై ప్రతిష్టతి అంటూ ఆశీర్వదిస్తున్నాను. ఇంతకు మించి మాట్లాడలేదు. ఎందుకంటే చిన్నకృష్ణ అన్నయ్య మాట్లాడిన తర్వాత భీమసేనుడు భోజనం చేసిన తర్వాత మిగతా పాండవులకి ఏం మిగులుతుందన్నట్టు వారు మాట్లాడిన తర్వాత మాట్లాడకూడదు. ఎందుకంటే సరస్వతి పుత్రులు ఎంతమంది ఉన్నా సరస్వతి సత్పుత్రులు కొంతమందే ఉంటారు, వాళ్ళు చిన్నకృష్ణ గారు ఒకరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామందికి తెలియని విషయాలు. వారు 2 సినిమాల అనంతరం పరిచయం అయిన తర్వాత ఇంద్రా దగ్గర నుంచి మొదలు పెడితే గంగోత్రి వరకు మేము చేసినటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలో భాగంగా వారు ఇందాక చెప్పారు, అల్లు అర్జున్ని పరిచయం చేయడానికి ఒక యుద్ధమే జరిగింది. అవును, యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత, ఆ యుద్ధం ముగిసిన తర్వాత వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో గంగోత్రి విడుదలైన తర్వాత ప్రేక్షకులకి, అభిమానులకి అల్లు అర్జున్ని పరిచయం చేయడానికి ముందు పూనుకుని ముందుండి నడిపించింది చిన్నకృష్ణ గారు. అతన్ని ప్రేక్షకులకి సినిమా పరంగా కాదు, పబ్లిక్లోకి తీసుకువెళ్ళి నిజామాబాదు, కరీంనగరు ఆ ప్రయాణాలు ఇంకా గుర్తొస్తున్నాయి. మేము కలిసి చేసినటువంటి ప్రయాణాలు అవన్నీ. అటువంటి యుద్ధాలు చేసి, అట్లాగే ఇందాక 69 సంవత్సరాల చలనచిత్ర చరిత్రలో ఒక తెలుగువాడిగా అల్లు అర్జున్ సాధించిన విజయంతో పాటు బాలకృష్ణ గారు ఎంత గొప్ప ఉత్తమ నటుడైనా ఆయనకి నరసింహనాయుడు సినిమాకి ఆయనకు ఉత్తమ నటుడు బంగారు నంది అవార్డు చిన్నకృష్ణ గారి సినిమాతో వచ్చింది, ఆయన రాసినటువంటి ఆ పాత్రతో. చాలా కాలం తర్వాత చిరంజీవి గారికి ఉత్తమ నటుడు ఇంద్ర ద్వారానే వచ్చింది. అటువంటి పాత్రలు సృష్టించినటువంటి చిన్నకృష్ణ గారు రానున్న కాలంలో చాలామంది గొప్ప కథానాయకులకి, అగ్రకథానాయకులకి మరిన్ని గొప్ప కథలు అందించబోతున్నారు. వారి ప్రయాణంలో వారి సోదరులుగా, వారి శిష్యులుగా ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి మేము, నేను కావచ్చు, సోదరుడు కోటి కావచ్చు, ఇవన్నీ ఒక చోట ప్రయాణం మొదలై ఈ ప్రయాణంలో
అందరం మళ్ళీ ఒక దగ్గరికే చేరతామని చెప్పి మళ్ళీ అందరం ఒక దగ్గరికే వచ్చాం. ఈవేళ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్. తన ముందు తాము ఖండించుకొని మండించుకొని దండించుకుంటే ఈ స్థాయికి వచ్చారు. ఇక్కడ నించున్నారు. తోటప్రసాద్ గారు సామాన్యమైన వ్యక్తి. కొన్ని సినిమాల పేర్లు నేను చెప్పకూడదు, వాటికి ఆయన రచయిత. చాలా గొప్ప సినిమాలు, చాలా బ్లాక్ బస్టర్లు, చాలా ఇండస్ట్రీ హిట్లు, చాలామందిని స్టార్ హీరోలుగా, మామూలు హీరోలు స్టార్ హీరోలుగా మారడానికి తోటప్రసాద్ గారి కలం బలం ఎంతగా పనిచేసిందో మాలాంటి వాళ్ళకు తెలుసు. అటువంటి మహానుభావుడు ప్రసన్న కుమార్ గారు. మీకు తెలుసో తెలీదో, 1 సంవత్సర కాలంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రసన్న కుమార్ గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రామారావు గారు శత జయంతి, వాళ్ళందరికంటే ప్రసన్న కుమార్ గారు భుజస్కంధాల మీద వేసుకుని దాన్ని తీసుకెళ్తున్నారు. ఆ శ్రీకృష్ణుడి విగ్రహావిష్కరణ మొదలుకొని మొత్తం శత జయంతి కార్యక్రమాలన్నీ వారు భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నుంచి వచ్చినటువంటి వారు. సోదరుడు సత్య మాతో చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సత్య, ఆ తర్వాత సత్య మాస్టర్ ఇవాళ స్క్రీన్ మీద తన పేరు చూస్తుంటే గర్వం కలుగుతుంది. అరే మనతో పాటు పరిచయం అయినటువంటి వాళ్ళు, మనతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు అని చెప్పి. అట్లాగే తోట మణిబాబు గారు, ఎక్కడ ఇదిగోండి తోట మణిబాబు గారు, ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్. ఇవాళ 99 టీవీ ఛానల్కి, న్యూస్ ఛానల్కి CEO, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇట్లా అందరూ, వీళ్ళందరినీ ఎందుకు గుర్తుపెట్టుకొని ఇవాళ ఇక్కడ సోదరుడు కోటి ఎందుకు తీసుకొచ్చాడు అంటే మర్చిపోలేదు, తను ఎవరిని మర్చిపోలేదు, తన ప్రయాణంలో ఎవరిని ఏ వ్యక్తిని మర్చిపోలేదు. కొంతమంది పేర్లు నాకు తెలియదు, క్షమించాలి వాళ్ళు నన్ను. కొంతమంది పేర్లు నాకు తెలియదు, దయచేసి వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమించాలి. ఆ ప్రయాణంలో ఉన్న వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు. నాకు ఇవాళకి గుర్తు, మేము చిరంజీవి గారికి సంబంధించి కొన్ని వేడుకలకు మేము గుంటూరు జిల్లాకు వెళితే అభిమానుల సమూహంలో వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి ఆ కోటి గుర్తొస్తాడు మాకు. ఆ అభిమాని గుర్తొస్తాడు. ఆ అభిమాని స్థాయికి వచ్చాడా, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ వేదిక, ఇటువంటి అవకాశం 4 మాటలు మాట్లాడటానికి ఎందుకు చెప్తున్నానంటే, భావావేశంతో ఎందుకు ప్రసంగిస్తున్నానంటే, కోవిడ్ మనకు చాలా పాఠాలు నేర్పించింది. కోవిడ్ అనంతరం ఏం జరుగుతుందని చూస్తే మనిషి మరింతగా పతనమైపోతున్నాడు. కోవిడ్ అనంతరం మనిషి తనలోని మానవీయతని, మానవత్వాన్ని వెలికి తీస్తాడనుకుంటే మరింత పతనమైపోతున్నాడు. కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే, సాటి మనిషిని పలకరించు, సాటి మనిషిని గుర్తించు, సాటి మనిషిని ప్రేమించు, సాటి మనిషిని గౌరవించు. ఈరోజు ఉన్నవాడు రేపు ఉండకపోవచ్చు. కోవిడ్ మనకు నిన్న మారిముత్తు గారు చనిపోయారు. మొన్నే చూశాను జైలర్ సినిమా, అద్భుతమైన పాత్ర అయింది మారిముత్తు గారు. నిన్న లేరు, మొన్న సినిమా చూశాను, నిన్న లేరు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఆ మనిషిని ప్రేమిద్దాం. ఆ మనిషి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే అతన్ని మనం ప్రోత్సహిద్దాం. ఎందుకంటే ప్రయత్నం మానేస్తే మరణించినట్టు, ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టు. మీ శ్రీకాంత్ కుమార్. అందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆత్మీయులు. చిన్ని కృష్ణ గారు, ప్రసన్న కుమార్ గారు, కోటి యాదవ్ గారు, మన డైరెక్టర్ సత్య తడేల్ గారు, ఇప్పుడు కొత్తగా పరిచయమైన మణిబాబు గారు. అంటే నేను చిన్ని కృష్ణ గారిలాగాను శ్రీకాంత్ గారిలాగాను నేను మాట్లాడలేను. బట్ వాళ్ళ మాటల్లో కోటి యాదవ్ గారి మీద ఎంత ప్రేమ, ఎంత శుభాశిస్సులు, శుభాభినందనలు ఉన్నాయో అంతలాగా నాకు ఉన్నాయి. చిన్ని కృష్ణ గారి ద్వారానే నాకు కోటి యాదవ్ గారు పరిచయం అయ్యారు. టీవీలో ఏవో ఆయన క్యారెక్టర్లో చూశాను తప్పితే ఆయన చిన్ని కృష్ణ గారు ఎంత సన్నిహితులు నాకు తెలియదు. ఎందుకంటే చిన్ని కృష్ణ గారి ప్రస్తావనలో రకరకాల పురాణాలు, లేక వేరే విషయాలు, లేక సినిమాలు, కథలు, ఎమోషన్లు ఉంటాయి. కానీ ఒక వ్యక్తి గురించి ఇంత ఎక్కువగా మాట్లాడడం అనేది ఆయన దగ్గర కోటి యాదవ్ గారి గురించే నేను విన్నాను. ఇప్పుడు కోటి యాదవ్ గారు ఈరోజు అవర్ ఫ్యాక్టరీ అంటూ ఒక బ్రాండెడ్ డ్రెస్సెస్ యాప్ లాంచ్ చేస్తూ ఒక కొత్త అడుగు వేశారు. ఆ తర్వాత చిన్ని కృష్ణ గారు చెప్పారు ఆయన సినిమా రంగంలో కూడా దూసుకు రాబోతున్నారని. చిన్ని కృష్ణ గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్న మీ అందరి ఆశీస్సులతో కోటి యాదవ్ గారు డెఫినెట్గా ఘన విజయం సాధించాలని మీలాగే నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కోటి యాదవ్ గారు. I all of you, good evening. This is Manibabu Tota. I think this is my first speech entire my life. సో ఇక్కడ ముందుగా నేను రావడానికి కారణం చిన్ని కృష్ణ గారు. చిన్ని కృష్ణ గారు అంటే ఆయన ఒక రచయిత కింద నాకు తెలుసు. ఐ థింక్ ఇట్ వాస్ ద ఇయర్ ఆఫ్ 2002 ఇంద్రా రిలీజ్ అయింది. నేను 8th క్లాస్లో ఉన్నాను. అప్పటికి చిరంజీవి గారు ఎంత ఫేమస్ మీరు అంత ఫేమస్. ఒక్క సినిమాతోనే చిరంజీవి గారు ఎంత ఫేమస్ మీరు అంతే ఫేమస్. మీ పేరు వినపడిన స్టూడెంట్ లేడు, మీ పేరు వినపడిన పెద్దవాళ్ళు లేరు. చిన్ని కృష్ణ గారు అనేది అది మాకొక అసలు ఈయన ఇలా ఉంటారా, ఎలా ఉంటారు అంటే చిరంజీవి గారిని డైరెక్ట్గా స్క్రీన్ పైన చూసాం, బట్ మిమ్మల్ని చూడలేదు అప్పుడు మేము. సో చిన్ని కృష్ణ గారు ఎవరో మాకు తెలియదు. మీరు ఎప్పుడైతే నాకు హైదరాబాద్లో పరిచయం అయ్యారో తర్వాత మీరు ఒక ఎడిక్షన్. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట
ప్రతి ఒక్కరికి కూడా జస్ట్ అది ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి ఏదైనా సాధించవచ్చు అనేదానికి మీ మాటలే ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం కోటి గారి కోసం అయితే చిన్ని కృష్ణ గారు ఎంత కష్టపడుతున్నారంటే ఆయనకి సొంత తమ్ముడు ఉన్నా కూడా ఎంత కష్టపడరేమో, మేబీ మీకోసం అయితే అంతలా ఆలోచిస్తున్నారు. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ కోటి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి. అవర్ ఫ్యాక్టరీ మల్టిపుల్ ప్రోడక్ట్స్ సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట. నవ్వేడేస్ ఏ యాప్లో తక్కువ ప్రైస్ ఉంది అని నెగోషియేషన్ చేసుకొని మరి అనలైజ్ చేసి మరి ప్రతి కస్టమర్ ఏం చేస్తున్నారు, ప్రతి యాప్స్ మీద R&D చేసి తక్కువ ప్రైస్ ఏదన్నా అవి బుక్ చేసుకుంటున్నారు అనమాట. ఆ అవసరం లేకుండా, పబ్లిసిటీ కూడా అవసరం లేకుండా, మన పబ్లిసిటీ లేని పవర్ స్టార్ లాంటి మన కోటి గారు ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా హ్యాపీ. డబ్బులు ఉంటే ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కానీ నాలెడ్జ్, R&D ఇవి చాలా ముఖ్యం. ఆయన ఎంత R&D చేశారో, ఇది థాట్ వచ్చిన రోజే చెప్పిన రోజు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేస్తానో చూడు నరేష్ అన్నప్పుడే నేను చూస్తూ ఉన్నాను. బేస్ కోర్ లెవెల్ నుంచి, స్క్రాచ్ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు తీసుకొస్తే కళ్ళు చాలట్లేదు చూడటానికి. అంత గొప్పగా R&D చేసి ఇందులో ఆయనకి కామన్ మ్యాన్కి కంఫర్టబుల్ లెవెల్ ఇవ్వడానికి ఆయన పడిన కష్టము పక్కనున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఊరికే యాప్ లాంచ్కి వచ్చి మామూలుగా చూసి ఏదో యాప్ లాంచ్ చేశారు, బిజినెస్ ఈ-కామర్స్లోకి అందరూ ఎంటర్ అవుతున్నారు అనుకుంటారు. బట్ కాదు, ఆయన కామన్ మ్యాన్కి చాలా చాలా అంటే కంఫర్టబుల్ లెవెల్స్ ఇవ్వడానికి, బెస్ట్ ప్రైజెస్ అందరి చేతిలో పెట్టడానికి ఆయన ఇది ఇంట్రడ్యూస్ చేశారు. మీరు అందరూ చూసుకోండి, తక్కువ ప్రైజ్ ఏ యాప్లో ఉందని ఎందులో చూడాల్సిన అవసరం లేదు. ఈ యాప్లోనే తక్కువ ప్రైజ్ ఉంటుంది, బెస్ట్ ప్రైజ్ ఉంటుంది, బెస్ట్ ప్రొడక్ట్ ఉంటుంది. ఇందులో కే సైలెంట్గా ఉంది, నాలెడ్జ్లో కే సైలెంట్గా ఉంటుంది, నైఫ్లో కూడా కే సైలెంట్గా ఉంటుంది. అన్న నాలెడ్జ్ ఉంది, అన్న పేరు కూడా కేతోనే స్టార్ట్ అవుద్ది, కత్తి లాంటి కూడా. ఇంకో విషయం, నాకు అన్న పరిచయం అయినప్పుడు చిన్ని కృష్ణ గారు బాగా తెలుసు నాకు. అంటే అన్నయ్య మామూలుగా మా హీరోలు కనబడితే బస్తా పేపర్లు వేస్తాము, సీన్లకి బస్తాలు బస్తాలు పేపర్లు ఇప్పించిన రైటర్ ఆయన, మాకు ఒక్కసారి పరిచయం చేయన్నా అంటే మా ఆఫీస్కి తీసుకొచ్చి సార్ని పరిచయం చేశారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ సార్, మళ్ళీ మీది రావాలి, బస్తాలు బస్తాలు పేపర్లు పడాలి సార్. థియేటర్లో పేపర్లు తొక్కుకుంటూ బయటకు వచ్చే రోజులు కనపడట్లేదు. మీ అందరం వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అన్నయ్య కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నరేష్ బాబు, థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. అతిథులు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కోటి అనేది మేము ఎప్పుడు కోటి అని ఎప్పుడు పిలవలేదు, కోటి బయ్య అనే నేమ్ ఇట్ సెల్ఫ్ కోటి బయ్య. నాకే కాదు, మా అబ్బాయి కూడాను కోటి బయ్య అనే పిలుస్తాడు. చిన్న అబ్బాయి 5th స్టాండర్డ్ చదువుతున్నాడు బాబు. కోటి అంటే కోటి ఏనుగుల బలం. నాకైతే నా పర్సనల్గా కోటి ఏనుగుల బలం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక సింగిల్ ఫోన్ కాల్ నేను చేస్తే ఇమ్మీడియట్గా భయ్యా నేను ఉన్నాను, నీకు ఎందుకు నువ్వు ఏదైనా సాధించేస్తావు అని ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి చాలామందిని ఎంటర్ప్రెన్యూర్స్గా చెయ్యాలనే ఆకాంక్షతోటే ఈ కే ఫ్యాక్టరీ పెట్టారు. తను నాకు గత 12 సంవత్సరాలుగా అత్యంత సన్నిహితుడు, చాలా క్లోజ్ అన్నమాట. అంటే నాలాగా చాలామంది అలాగే ఫీల్ అవుతారు, బట్ నేను కూడా అలానే ఫీల్ అవుతాను. ఇప్పుడు నాకు అంత సన్నిహితంగా ఉంటూ తను ఇది డే 1 నుంచి నాతో అన్నీ డిస్కస్ చేస్తుంటాడు. ఎప్పుడూ ఈ కే ఫ్యాక్టరీ కోసం అన్నీ మాట్లాడుతున్నప్పుడు, భయ్యా మనం ఏదైనా మనం బతకడం కాదు, మనలాగా ఒక 100 మంది 1000 మందిని ఎంటర్ప్రెన్యూర్స్గా చెయ్యాలంటే ఇది ఒక మంచి మిడిల్ క్లాస్ పీపుల్కి మనం ఉపయోగపడుతూ ఏదైనా ఒకటి చేద్దాం. ఇలా మధ్యతరగతి కుటుంబీకులకి, అందరికీ, యూత్కి అన్ని సాధారణ అంటే కాస్టింగ్ వైజ్ వెరీ రీజనబుల్ ప్రైజ్ని పెట్టి ఒక మంచి ప్రోడక్ట్ని ప్రజలందరికీ మనం రీచ్ చేద్దాం. మన ఈ తెలుగు ప్రజలకి అక్రాస్ ఇండియా అంతా ఇప్పుడు యాప్ ద్వారా రీచ్ అవుతున్నాడు. మెయిన్ ఏంటంటే నేను బాగుంటూ ఒక 1000 మందికి బాగుపరచాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కే ఫ్యాక్టరీ అవర్ ఫ్యాక్టరీ. సో ఈ అవర్ ఫ్యాక్టరీ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మన నిత్యావసర అన్ని బట్టలు కానీ, షూస్ కానీ, చిన్నపిల్లల అన్ని రకాల వస్తువులు అందులో ఉన్నాయి. ఈ యాప్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఈరోజు లాంచ్ చేశారు చిన్ని కృష్ణ గారు.
సరస్వతి పుత్రుడు అతను. 10 రోజుల క్రితం ఆల్రెడీ 2 ఆర్డర్స్ కూడా ఇచ్చారు భయ్య. వైజాగ్ వచ్చినాయి మీ ఇంటికి 2 షూలు వచ్చాయి ఆల్రెడీ. మా బాబు కూడా ఆల్రెడీ వాడుతున్నాడు. గుడ్ ఈవినింగ్ వచ్చిన గెస్టులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్ చాలా నర్వస్గా ఉంది సార్. యాక్చువల్ ప్రిపేర్ అవ్వాలి. బ్యాక్ స్టేజ్లో మేము ఉండేది అన్నీ పని చేస్తున్నాయా లేదా ప్రాపర్గా చెక్ చేసుకోవటం మా పని. బ్యాక్ స్టేజ్లో ఉందా అనేది ఫ్రంట్ స్టేజ్కి వస్తానే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు కొంచెం నర్వస్గా ఉంది. మనం ఇప్పుడు ప్రెజెంట్ యూస్ చేసిన చాలా యాప్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎక్స్ అండ్ వై అండ్ యాప్స్, ఈ యాప్స్ అన్నిట్లో మనం పర్చేస్ చేసేటప్పుడు మన ఇండియన్ రూపీ సమ్ ఎక్స్ కంట్రీస్కి వెళ్తుంది. అవర్ ఫ్యాక్టరీ థీమ్ ఏంటి అని అంటే మన రూపీ మనకి మన వాళ్ళకు ఉపయోగపడాలి. మనం కొనే షర్ట్ కానీ, మన షర్టు కుట్టే వ్యక్తికి కానీ, లేకపోతే షర్ట్ అమ్మే వ్యక్తికి కానీ, షర్టు కొనే ప్రతి రూపీ మన ఇండియాలో ఉండాలి అనే ఒక ప్యూర్ ఇండియన్ థాట్ అండ్ చాలా పేట్రియాటిక్ థాట్తో సార్ ఈ యాప్ని ప్రజెంట్ చేశారు. ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చింది. 2020లో కరోనా టైం అప్పుడు సార్ని మీట్ అయినప్పుడు, సార్ చాలా బాగుందండి కాన్సెప్ట్ ఇది. పెద్ద పెద్ద కార్పొరేట్స్, వేరే కార్పొరేట్స్ ఇండియాకి వచ్చి మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ దేశాలు వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ లోకల్గా ఒక యాప్, స్ట్రాంగ్ యాప్, వాళ్ళతోటి కంపీట్ చేసే యాప్ డెవలప్ చేయాలి అనే అప్పుడు సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్, మేము అప్పుడు విజన్ చేసిన డే ఇవాళ మాకు ఆ డ్రీమ్ కమ్ ట్రూ సార్. ఇంకంతకు మంచి సార్ ఇంకొకటి ప్యూర్ 100% ఎటువంటి డెలివరీ ఛార్జెస్ లేకుండా సార్. ఇప్పటికీ స్టిల్ లేట్ నైట్ అయినా సార్ మాకు చెప్పేది ఒకటే, క్వాలిటీ పరంగా ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు. సర్వీస్ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ రైట్ క్వాలిటీ ప్రోడక్ట్. అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ద యాప్స్లో ఎటువంటి సపోర్ట్, బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండదండి. కానీ మా యాప్లో సార్ అదే చెప్పారు, మనం ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా ఏది వచ్చినా కానివ్వండి డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి వాళ్ళు ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ అడగరు, ఏం అడగరు. ఇక్కడ మీకు మాట్లాడటానికి, సమాధానం చెప్పడానికి రెస్పాన్సిబుల్గా టీం ఉంటుంది. అది అన్న కాన్ఫిడెన్స్ బయ్యర్కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్సెప్ట్ని పబ్లిక్ దాకా ఇంకా ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ పబ్లిక్కి రీచ్ చేసేటట్లు ట్రై చేయాలి. అట్ సేమ్ టైం కోటి గారు దానికోసం నిరంతరం వర్క్ చేస్తున్నారు. త్రూ అవుట్ ఇండియా బార్డర్స్ దాటి మనం వేరే కంట్రీస్కి వెళ్ళి మన యాప్ని వాళ్ళు మన దాంట్లో పర్చేస్ చేయాలన్నది మా డ్రీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ సార్. థ్యాంక్ యూ.